బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వెంటనే కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే కేటీఆర్ను ఇదే ఆయనతో పాటు పోయినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రవీణ్ కుమార్ ఇంకోదైనా ఇదే గంట్రాపణ ఆమె ఆరోపణ చేసింది కదా. నిన్న ఎటువంటి ఆరోపణ చేసిందో ఇదే ఆరోపణ గంట్రాపణ చేసింది కదా. మీకు ధైర్యము దమ్ము ఉంటే డైరెక్ట్గా గ్రామాలకు వెళ్ళి చౌరస్తాలు నిలబడండి. మీరు ప్రజల సమక్షంలో దమ్ము ధైర్యం ఉంటే బేకూఫ్ నాయకులు బేకూఫ్ మాట మాట్లాడుకుంటూ మీ బేకూఫ్ మాట కూడా అంటే పబ్లిక్ అంతా చూతే చేస్తారా? యు ఆర్ అన్ఫిట్ టు బి పాలిటిషియన్స్. 5 లక్షల రూపాయలకు 26 కోట్ల రూపాయలు ఎత్తుకున్నాడు అని ఏమంటారు? దొంగ అన్నారా? లంగా అన్నారా? ఫామ్ హౌస్ లో మీకే దొరికింది కదా. అంటే ఎవరైతే డూడు బసం లెక్క గంగిరెద్దులకు తలుపుతారా? నువ్వు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు, కామన్ సెన్స్ ఉండొద్దు కొద్ది కూడా. నేను బహిరంగంగా క్షమాపణ డిమాండ్ చేస్తా ఉన్నా. లేదంటే ఆ గ్రామానికి